ఒక చిన్న ఎలుక ఒక నది ఒడ్డున రాయి మీద చాలా విచారంగా కూర్చొని ఉంది. పాపం ఎలుక, అతను చాలా బాధపడుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఒక కుందేలు వచ్చి ఎలుక వైపు చూస్తుంది. ఎలుక ఇంత విచారంగా ఉండడం చూసి అది ఎలుక దగ్గరికి వస్తుంది. అరే, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? ఇంతకు ముందు నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వు వేరే అడవి నుంచి ఇటు వచ్చావా? లేదు, నా ఇల్లు నదికి అటువైపున ఉంది. ఆహా, మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అడవిలో ఉన్న వాళ్ళు నన్ను ఇతర వదిలేశారు. అయ్యో, మరి పురేలా? నాకు తెలియదు. నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నల్ని చూడాలి. అరే, ఆలస్యం ఎందుకో, వెళ్ళు త్వరగా. అదే కుందేలా, నాకు ఈత కొట్టడం రాదు. నువ్వు నన్ను తీసుకెళ్తావా? అరే, నేను కూడా నీలాగే, నాకు ఈత కొట్టడం రాదు. ప్లీజ్, నాకు ఏదైనా హెల్ప్ చేయి. సరే, నువ్వు చింతించకు, ఏదో ఒక రూట్ అయితే చూద్దాం. ఇంతకు నీ పేరేంటి? కృంజన్. ఈ విధంగా కుంజన్ ఎలుక ఇంకా కుందేలు కలిసి నది ఒడ్డు నుంచి దట్టమైన అడవి లోపలికి వెళ్లారు. నేను నీకు ప్రేన్ పక్షిని పరిచయం చేస్తాను. అది నిన్ను నది దాటడానికి ఏమైనా సహాయం చేస్తుందేమో అడుగుదాం. ఆ తర్వాత చాలా ఆశతో వారు ఆ పక్షిని కలవడానికి వెళ్లారు. అవును కప్పన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. ఒకసారి నేను ఒక ఏనుగుని నా వీపు పైన పెట్టుకుని ఎగురుతూ ఉన్నాను. నాతో కామెడీ చేస్తున్నారా? ఇద్దరికి పొడి చేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అరే హలో చింకా. ఏంటి విషయం? నీ దగ్గరికి నేను ఒక సహాయం కోసం వచ్చాను. నేను నీకు సాయం చేయలేను, అర్థమైందా? చేయలేను, వెళ్ళి ఇక్కడి నుంచి. అరే చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ అలా అనకు. నేను ఏదైనా చెప్తాను, నా ఇష్టం అది. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా పొడవాటి ముక్కు చూడండి. కుందేలు ఇంకా కుంజన్ ఎలుకకి కోపంగా ఉన్న చింకా పక్షి నుండి ఎటువంటి సహాయం దొరక్కపోయేసరికి వారు అలాగే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వేమీ భయపడకు, తొందరపడకు కూడా. మనకు ఏదో ఒక దారైతే దొరుకుతుంది. అలా కుందేలు ఇంకా ఎలుక నడుచుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే ఇక్రు అనే తాబేలు నదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అదిగో అక్కడ చూడు, అది తాబేలు కదా. అయితే ఓహో, కుందేలు మిత్రమా, నువ్విక్కడా? ఏ పని మీద వచ్చావేంటి? ఏం చెప్పనిత్రు, నా స్నేహితుణ్ణి నది ఎలా దాటించాలా అని ఆలోచిస్తున్నా. ఓహో, దాంట్లో ఆలోచించడానికేముంది? నా మీద కూర్చుంటే నేను తీసుకెళ్తా. జాగ్రత్తగా కూర్చో, నదిలో ప్రమాదకరమైన ముసలి ఉంది. అరే, నువ్వెందుకు అలా చెబుతున్నావు? నా మీద నమ్మకం లేదా ఏంటి? అలా ఏం కాదు, ఒకవేళ ముసలి వస్తే అప్పుడెలా? ప్లీజ్ అలా అనకు కుందేలా, నేను వెళ్ళాలి. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలుసు మిత్రమా, కానీ తొందరపడకు. ఇంకొక దారిని వెతుకుదాం. వైటు, ఏం అవసరం లేదు. నేను ఇతనితోనే వెళ్తాను. నువ్వు కంగారు పడకు కుందేలా. నేను ఎటువంటి సమస్య రాకుండా ఈ ఎలుకను అటువైపు చేరుస్తాను. తాబేలు పైన నది దాటడం ఎలుకకు చాలా సరదాగా ఉంది. ఇంకా తను ఇంటికి వెళ్తున్నానని చాలా సంతోషంగా కూడా ఉంది. నదిలో వికసించిన తామర పువ్వులపై చాలా సీతాకోక చిలుకలు ఇంకా తేనెటీగలు ఉన్నాయి. అలా వారిద్దరూ సగం దూరం నడిచాక తాబేలు ముందుకు ముసలి వస్తుంది. అది చూసి వారిద్దరూ చాలా భయపడ్డారు. అదే ముసలి. ఎలుక మిత్రమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? త్వరగా పడా, లేకపోతే అది మనల్ని తినేస్తుంది. నా నుంచి పారిపోవడానికి మీకు ఎంత ధైర్యం రా? మొసలి గారు, మమ్మల్ని ఏం చేయకండి. మమ్మల్ని పోనివ్వండి. అరే, నేను మిమ్మల్ని వదిలేస్తాను. నేను మీకు అటువైపు ఒడ్డున చేరుస్తాను. మీరు అప్పటి వరకు ఇక్కడే ఆగండి. వసంతి గారు, నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను వదిలేయండి.
నా ముందుకి ఎవరు వస్తే వారి ప్రాణాలు పోతాయి. పాపం ఎలుక, దానికిప్పుడు నేను ఎలా సహాయం చెయ్యాలి? ఇదిగో తాబేలు, మనం దొంగ పోలీస్ ఆడుకుందాం, ఏమంటావ్? సరే, అయితే నేను పోలీస్, మీరు దూరంగా పారిపోండి. ఒకవేళ నేను మిమ్మల్ని పట్టుకుంటే నేను మిమ్మల్ని తినేస్తాను. అదే సమయంలో సీతాకోకచిలుక నది ఒడ్డుకు వచ్చి కుందేలుకు అక్కడ జరిగిన విషయమంతా చెప్పింది. అదంతా తెలుసుకున్న కుందేలు మళ్ళీ సీతాకోకచిలుకతో కలిసి చింకన్ని సహాయం అడగడానికి ఇద్దరూ బయలుదేరారు. మనకు చింకు సహాయం చేస్తాడే పిప్లే? చేస్తాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు కుందేలా. చింతన్, బహుశా తను ఆ నది ఒడ్డున ఉంటాడనుకుంటాను. హాయ్ చింకు అన్నయ్య. అరే ఎవరు? ఏం కావాలి మీకు? నువ్వు గనక సహాయం కోసం వస్తే నేను ఆ సహాయం చేయలేను. లేదన్నయ్య, అది కాదు. అయితే ఏంటి? నదిలో ఉందే ముసలి, అది తనకంటే వేగంగా నదిని ఎవ్వరూ దాటలేరని చెబుతోంది. తెలివి తక్కువది. ఏంటి? ఏం చెప్తున్నాడు? ఇంత అహంకారమా? ఆహా, ఇదా దీని ఐడియా? హా చింకన్, అది సవాల్ చేసింది తనకంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరూ లేరని. నేను చెప్పాను చింకన్ తన వీపు మీద ఏనుగునే మోసింది అని. నువ్వేదైతే చెప్పావో అంతా నిజమే కుందేలు. ఎంతైనా నేను గ్రేట్ కదా. అవునన్నయ్య, అందుకే మేం కూడా ముసలికి ఒక సవాలు విసిరాము. తాబేలుపై ఒక ఎలుకను కూర్చోబెట్టి తన దగ్గరికి పంపాము. అయితే మీరు చెప్పండి, ఇంతకు నేనేం చెయ్యాలి? ఎక్కువేమీ లేదు. నువ్వు ఆ ఎలుకను తీసుకొని నది దాటించి మరి ఇక్కడికి రావాలి. అవునా, ఇంతే చేయాలా? ఇది చాలా సులభమైన పని. నువ్వు చూస్తూ ఉండు, చేసేస్తాను. పద, బయలుదేరదాం. చింకంతో పాటు సీతాకోకచిలుక ఇంకా కుందేలు నడిచాయి. ఆలోపు ఇక్కడ నదిలో ఒరే తాబేలు, నువ్వు చెట్ల చాటున దాక్కుని వెళ్తున్నావా? అలా తిరిగితే నా కళ్ళు తిరుగుతాయి. అందుకే మమ్మల్ని వదిలేయచ్చు కదా. అవును, ఇలాగే చేయాలి. మీరు పని చేయండి, చెట్ల చుట్టే తిరుగుతూ ఉండండి. హో, మనం కుందేలు మాట వినాల్సి ఉండే. ఎందుకు ఇలా చేశాము? అవును, నువ్వు నిజంగానే నిజం చెప్పావు. మనం కుందేలు మాట వినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. ఒక చిన్నపాటి మొసలి చింకన్కి సవాలు విసురుతాడా? ఇక చూడు, నిన్ను కాపాడాను. ఈ విధంగా ఎలుక తన గ్రామానికి చేరి తన తల్లిదండ్రులను కలిసి చాలా సంతోషపడుతుంది. ఆలోచించకుండా నీటిలోకి దూకి రిస్క్ తీసుకున్నందుకు తాబేలు తన మనసులో చాలా బాధపడుతుంది. సీతాకోకచిలుక తెలివికి కుందేలు ప్రశంసిస్తుంది. ఇంకా చింకు పక్షి ఎలుకను కాపాడి అడవికి స్టార్ అయిపోయింది.